ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. గండికోటలో దారుణ హత్యకు గురైన విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కొత్త కోణం కనిపిస్తోంది. వైష్ణవి డెడ్ బాడీ పైన, ఆమె డెడ్ బాడీ పైన కనిపిస్తున్న గాయాలు, రక్కిన గోళ్లతో రక్కిన దృశ్యాలు చూస్తుంటే హంతకుడు లోకేష్ ఒక్కడే చేశాడా, ఇంకెవడైనా ఈ హత్యలో పాల్గొన్నాడా అనే డౌట్స్ వస్తున్నాయి. వైష్ణవి కుటుంబం చాలా స్పష్టంగా ఆరోపిస్తుంది, లోకేష్ ఒక బేకారని, ఒక జులాయి అని, తన కూతురిని వెంటపడి తన వైపు తిప్పుకొని వశపరుచుకొని తన కూతురు తనకు కాకుండా చేశాడని, చాలా రోజులుగా లోకేష్ తన కూతురిని వెంటాడుతున్నాడని, తన మత్తులోకి దించి, ప్రేమ మత్తులోకి దించి తన కూతురిని అన్యాయంగా దారుణ హత్యకు గురి చేశాడని, ఈ హత్యలో లోకేష్ ఒక్కడే లేడు, ఇంకా కొందరి పాత్ర ఉందని చెప్తున్నారు. స్క్రీన్లో మీరు విజువల్స్ చూస్తున్నారు. లోకేష్ గండికోటకి ఆ అమ్మాయి వైష్ణవితో లోపలికి వెళుతున్న వీడియో మీరు ఒక బాక్స్లో చూస్తుంటే, ఒక్కడే రోడ్డు పైన తిరిగి వస్తున్న వీడియో ఇంకో బాక్స్లో చూస్తారు. ఈ దృశ్యం చూస్తే చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి. సీసీ కెమెరాలో దొరికిన ఈ 2 దృశ్యాలు వైష్ణవి హత్య కేసులో అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఒకటి, లోపలికి వెళ్ళిన గంటలోపే మీరు చూస్తున్నారు వైష్ణవితో గండికోట లోపలికి వెళ్తున్న లోకేష్ బైక్ మీద నిలబడ్డ వీడియో ఒకటి. రెండోది వచ్చేసి ఒక్కడే గండికోట లోపల నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి. ఈ 2 వీడియోలో రికార్డింగ్కి కేవలం గంట సమయం మాత్రమే గ్యాప్ ఉంది. ఈ గంటలోనే వైష్ణవిని ఇంత దారుణంగా లోకేష్ చంపేశాడా, లేదంటే తెలివిగా లోకేష్ ఈ వైష్ణవిని తీసుకొని అక్కడికి వెళ్ళి ముందుగానే ప్లాన్ వేసుకొని తనకు తెలిసిన వ్యక్తులకి వైష్ణవిని అప్పజెప్పి హత్యకు పాల్పడ్డాడా? ఇటువంటి అనుమానాలు అన్నీ కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కడప ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి సుదర్శన్ ఈ కేసును ఫాలో చేస్తున్నాడు. సుదర్శన్, మనకు 2 రకాల విజువల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి లోకేష్ లోపలికి వెళ్తున్న గండికోట లోపలికి వెళ్తున్న వీడియో ఒకటి, సీసీ ఫుటేజ్. అట్లాగే మరొకటి వచ్చేసి గంటలోపే తిరిగి వస్తున్న ఫుటేజ్. అసలు ఈ రెండింటిని చూస్తే ఎటువంటి డౌట్స్ వస్తున్నాయి సుదర్శన్? ఇక్కడ ఈ గంట లోపల ఏం జరిగింది లోపల అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. పోలీసులు కూడా దాన్ని ఛేదించే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇద్దరు కూడా లోకేష్, వైష్ణవి ఒకే బైక్ లో వెళ్లారు. టోల్ గేట్ దగ్గర, అంటే అక్కడ పార్కింగ్ ఫీజు ఉంటుంది, దాన్ని కట్టే దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ అది. అందులో ఇద్దరు ఒకే బైక్ లో వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత గంట లోపలే వైష్ణవి లోపలే ఉంది, లోకేష్ ఒక్కడే బైక్ లో వచ్చాడు. ఈ గంట లోపలే ఏం జరిగింది లోపల అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే పోలీసులు గుర్తించినటువంటి కొన్ని క్లూస్ ప్రకారము వీళ్ళ బైక్ వెళ్ళిన వెంటనే వీళ్ళ బైక్ వెనుకల మరో 2 యువకులు వీళ్ళని ఫాలో అవుతూ వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ 2 యువకులు ఎవరు, వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో, అంటే లోకేష్ తో జాయిన్ అయ్యాడా, ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని వేధించారా, అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేశారన్న అనుమానాలు కూడా వారి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే చాలా మంది గండికోటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా ప్లేసెస్ చూడడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, అంటే ప్లేసెస్ చూడడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి రంగనాయక స్వామి టెంపుల్ వెనుక వైపున ముళ్ళ పొదల దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నిజానికి అక్కడంతా కూడా అటవీ ప్రాంతం లాగా ఉంటుంది, ముళ్ళ పొదలు ఎక్కువ ఉంటాయి. ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. టెంపుల్ సరౌండింగ్స్ లోకి వెళ్ళి చూస్తే ఆ వ్యూ కనిపిస్తుంది, అంతే తప్ప ఎవరు ఆ ప్రహరీ గోడ దిగి అటువైపుగా వెళ్లరు. కానీ డెడ్ బాడీ అక్కడ పోలీసులకు లభించింది. అంటే అక్కడి వరకు వీళ్ళు ఎందుకు వెళ్లారు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎందుకంటే గండికోటకి వెళ్ళి అక్కడ సైడ్ సీన్ చూసి ఎంజాయ్ చేసి రావాలంటే రావచ్చు, కానీ వీళ్ళు ఏకాంతంగా కలవడం కోసం వెళ్ళారా అక్కడి వరకు? అక్కడికి లోకేష్ అంటే సుదర్శన్, ఇక్కడ ఒక పాయింట్ సుదర్శన్, వెనకాల ఎవరైతే బైక్ మీద 2 కుర్రాళ్ళు వచ్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రక్రియ ఏమైనా మొదలైందా, లేకపోతే వాళ్ళు అసలు ఏం జరిగి ఉంటుంది? ఈ లోకేష్ క్యారెక్టర్ ఏంటి? లోకేష్ క్యారెక్టర్ అంటే కంప్లీట్ గా జులాయి, అతను ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్, ఊర్లో ఉంటాడు, జులాయిగా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతన్ని పెద్దగా పట్టించుకోరు. తనకు ఒక సొంత బైక్ కూడా లేనట్టుగా చెప్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అడిగి తీసుకుంటూ ఉంటాడు. ఎర్రగుంట్ల మండలం అన్లదుర్తి గ్రామము, అక్కడే ఉంటది వీళ్ళ ఫ్యామిలీ. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఫ్యామిలీ పొద్దుటూరుకి షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా అతను ప్రొద్దుటూరుకు వస్తున్నాడు. ఈ అమ్మాయి ఇంటి నుంచి కాలేజీకి వెళ్లే సమయంలో ప్రతిరోజు కూడా రెక్కి నిర్వహించి ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా మాటలు కలపడం చేస్తుంటాడు. అంతేకాకుండా అమ్మాయిని అనేక సార్లు
బ్లాక్ మెయిలింగ్ కూడా చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. నేను చెప్పిన టయానికి నువ్వు బయటికి వచ్చి నన్ను కలవకపోతే నేను చేతులు కోసుకొని చనిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ అనేక సార్లు ఆ అమ్మాయిని బెదిరించిన పరిస్థితుల్లో నిజంగానే అలాంటి సిచ్యువేషన్ వస్తే అది తన మీదకి ఎక్కడొస్తుందో అన్న భయంతో కూడా వైష్ణవి చాలా సార్లు లోకేష్ ను కలవడానికి తల్లిదండ్రుల కళ్ళు చెప్పి బయటికి వెళ్ళింది. నిన్న కూడా అదే జరిగింది. మనం గండికోటకి వెళ్ళి 1 hour లో తిరిగి వచ్చేస్తాము, మళ్ళీ కాలేజీ లంచ్ టైంకల్లా నిన్ను ప్రొద్దుటూరులో వదిలిపెడతానని చెప్పిన మేరకే ఆ అమ్మాయి లోకేష్ తో పాటు బైక్ ఎక్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. తను ప్రొద్దుటూరులోనే ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకున్నాడు. ప్రొద్దుటూరు నుంచి దాదాపు 35 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది గండికోట వరకు కూడా. ఇద్దరు ఒకే బైక్ లో వెళ్లారు. గండికోటలో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. తర్వాత వీళ్ళిద్దరు వెనుక అంటే ఆ అమ్మాయి పడి ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తే, ఆ అమ్మాయి దేహం పైన ఉన్నటువంటి మృతదేహం పైనటువంటి గాయాలను పరిశీలిస్తే కూడా ఇది ఒకరు చేసిన చర్య కాదు, ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఖచ్చితంగా ఒక గ్యాంగ్ చేసిన పని. ఎందుకంటే అమ్మాయి మొహం మీద ఘాట్లు ఉన్నాయి, అమ్మాయి చెస్ట్ మీద గాయాలు ఉన్నాయి, అలాగే వివస్త్రం చేశారు. అమ్మాయి ఒంటి పైన నూలు పోగు కూడా లేని పరిస్థితి. ఒక ముళ్ళ పొదల్లో అంటే దాచేశారు, ఒక అనాథ శవాన్ని ఎలా పడేస్తారో ఆ విధంగా ముళ్ళ పొదల్లో డెడ్ బాడీ ఎవరు గుర్తించకుండా పడేసిన సిచ్యువేషన్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకరైతే అంత దూరం తీసుకెళ్లలేరు, ఒక్కరైతే ఆ విధంగా చేయలేరు. కాబట్టి ఇతని వెనుక గ్యాంగ్ ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే వెనుక వైపు వెళ్ళారు అంటున్నామో వాళ్ళను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇతని సొంత గ్రామానికి చెందిన వాళ్ళే. ఎందుకంటే ఇతను గ్రామంలో కూడా ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తున్నాడు. ఇతనితో పాటు 3-4 గ్యాంగ్ చేసుకుని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి సభ్యులైనా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ఇప్పటికైతే కొంత అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. మరొక విషయం కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉంది. ఇతను ఆ అమ్మాయి పోలీసుల విచారణలో మొదటగా చెప్పింది, ఎస్ మేమిద్దరం కలిసి గండికోటకి వెళ్ళాము, ఆ విషయము మా తల్లిదండ్రులకు తెలిసింది, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆ అమ్మాయిని జమ్మలమడుగు వచ్చి బస్ ఎక్కిచ్చేశాను నేను అని మరో వర్షన్ కూడా పోలీసులకు చెప్తూ ఉన్నాడు. అంటే విచారణలో చెప్తున్నాడా అమ్మాయిని అప్పటికే నేను గండికోట నుంచి తీసుకొచ్చేసి బస్ ఎక్కేసాను జమ్మలమడుగులో అని? ఎస్ విచారణలో చెప్తున్నాడు. అంటే ఇంకా హత్యను ఒప్పుకున్నాడు సుదర్శన్, ఒప్పుకోలేదా హత్య చేసిందేనే అని? హత్యను ఒప్పుకోవట్లేదు. కలిసి వెళ్ళిన మాట వాస్తవము. అయితే ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో, అక్కడ ఎందుకు ఉందో కూడా నాకు తెలియదు అన్నట్టు కూడా అతను పోలీసు విచారణలో బుకాయిస్తున్నట్టుగా మనకు సమాచారము అందుతుంది. నేను ఆ అమ్మాయిని తీసుకెళ్లాను, కలిసి మాట్లాడుకున్నాము, తర్వాత ఆ అమ్మాయిని నేను తిరిగి బస్ ఎక్కిచ్చేశాను అని చెప్తూ ఉన్నాడు. అంటే మళ్ళీ తిరిగి జమ్మలమడుగులో బస్ ఎక్కిచ్చేస్తే మళ్ళీ గండికోటలో మృతదేహంగా ఎలా విగత జీవి ఏ విధంగా వైష్ణవి అక్కడ కనిపిస్తుందా అన్నది ఇప్పుడు క్వశ్చన్. దీని అంతటి కూడా ఎంటైర్ పోలీసులు ఇక్కడ కాలేజీ దగ్గర అమ్మాయిని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి అక్కడి వరకు వీలైనన్ని సీసీ ఫుటేజ్లను పరిశీలించే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రొద్దుటూరు జమ్మలమడుగు పోలీసులు ఇద్దరు కలిసి ఈ కేసును విచారిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపున అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, మా అమ్మాయి మృతదేహం దహన సంస్కారాలు అయిపోయే లోపలే వాళ్ళు కూడా మృతదేహాలుగా మారాల్సిందే అంటూ వాళ్ళు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా అన్ని కోణాల్లో విచారణ చేసి ఈ రోజు సాయంత్రం లోపలే దీంట్లో పూర్తిగా ఒక క్లారిటీకి పోలీసులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుదర్శన్, మీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటాం, ఫాలో చేస్తూ ఉండండి ఈ కేసుని. ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, గండికోటలో ఆ అమ్మాయిని హత్య చేశానని ఇప్పటికీ లోకేష్ అధికారికంగా ఒప్పుకున్న సందర్భం కనిపించట్లేదు. తనని నేను గండికోట తీసుకువెళ్ళింది నిజమే, ఆ తర్వాత జమ్మలమడుగు తీసుకెళ్లి బస్ ఎక్కించానంటూ కొత్త సినిమా కథ అల్లి చెబుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. లోకేష్ ఒక జులాయ్ అని తెలుస్తోంది. లోకేష్ది కానీ ఈ అమ్మాయిది కానీ ఎవరైతే వైష్ణవి లోకేష్ది ఒకటే ఊరు, ఎర్రగుంట్ల దగ్గరున్న అండ్లదుర్తి అనే గ్రామానికి చెందిన అమ్మాయి వైష్ణవి. అదే గ్రామంలో లోకేష్ వాళ్ళ బంధువు అవుతాడు. లోకేష్ అదే గ్రామంలో ఇంటర్ చదివి జులాయి తిరుగుతున్నాడు, పని పాట లేకుండా ఈ అమ్మాయి వెంట తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన వైష్ణవి తండ్రి కొద్ది రోజుల క్రితం కుటుంబాన్ని ఏకంగా ప్రొద్దుటూరుకు మార్చేశాడు. లోకేష్కు దూరంగా తన కూతుర్ని తీసుకెళ్లి కాపాడుకోవాలనుకున్నాడు. మొదటి నుంచి ఇతని ప్రవర్తన పైన వైష్ణవి తండ్రికి అనుమానాలు ఉన్నాయి. తన కూతుర్ని లోకేష్ బారి నుంచి కాపాడుకోవడానికే ప్రొద్దుటూరికి ఫ్యామిలీని షిఫ్ట్ చేశాడు. అయినప్పటికీ తన కూతురు ప్రాణాలని దక్కించుకోలేకపోయాడు. ఏదైతే తన తండ్రి వైష్ణవి తండ్రి భయపడ్డాడో అదే జరిగింది. లోకేష్ని ప్రేమించి లేకపోతే లోకేష్ మాయలో పడ్డ పాపానికి వైష్ణవి తన ప్రాణాలని కోల్పోయింది. గండికోట అడవుల్లో లేకపోతే గండికోటలో
శవంగా తేలింది. వైష్ణవి ఒంటిపైన 2 రకాల గాయాలు కనిపిస్తున్నాయి. ఆమె ముఖం పైన గోళ్లతో గీసినట్టుగా గాయాలు కనిపిస్తున్నాయి. అట్లాగే ఆమె బాడీ పైన కూడా గోళ్లతో రక్కినట్టుగా గాయాలు కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్ కానీ క్రైమ్ సీన్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే పోలీసులు అనుమానిస్తున్నారు ఈ హత్యలో ఒక్కరు పాల్గొనలేదు, ఈ హత్యలో కొందరు వ్యక్తులు పాల్గొన్నారని అనుమానిస్తున్నారు. అంతేకాదు సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొంత పోలీసులకు సాక్ష్యాలు దొరికినట్టుగా తెలుస్తోంది. లోకేష్ వైష్ణవి బైక్ మీద వెళ్ళిన తర్వాత గండిలో కోట లోపలికి వెళ్ళిన తర్వాత మరో 2 వ్యక్తులు బైక్ పైన వచ్చినట్టుగా కొంత సమాచారం అందుతోంది. మొత్తానికైతే వైష్ణవి హత్య వెనుక చాలా పెద్ద మిస్టరీ ఉందని అర్థం చేసుకోవాలి. వైష్ణవిని చంపడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని కనిపిస్తోంది. హంతకుడు లోకేషేనా, లోకేష్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లోకేష్ ఒక్కడే ఈ హత్య చేసుంటాడా, లేకపోతే తన ఫ్రెండ్స్ కాకపోతే తన జులాయి గ్యాంగ్ని తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసుంటారు? ఎందుకంటే వైష్ణవి శరీరం పైన డెడ్ బాడీగా దొరికినప్పుడు నూలు పోగు కూడా లేదని చెబుతుంటే గుండెకు బాధ కలుగుతుంది, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎవరైతే అమ్మాయిలు, నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, జులాయిలని గాడిద తిరుగులు తిరిగే ఈ బేకార్లని నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఒక బేకార్గాడు ఏ పని లేకుండా ఉంటే సాహసాలు చేస్తాడు. ఆ సాహసాలు చూసి మీరు హీరోలుగా భావించకండి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మరో వైష్ణవిగా మారకండి. చాలామంది అమ్మాయిలకు నేను ఇస్తున్న మెసేజ్ ఇది, దయచేసి మీ ప్రాణాన్ని కాపాడుకోండి. పరిపక్వత లేని వయసులో వచ్చేది ప్రేమ కాదు, మోహం మాత్రమే. ఆ మోహానికి బలైపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీకోసం మీ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. వినండి వైష్ణవి తండ్రి మాటలు వినండి. ఒక్కసారి వైష్ణవి తండ్రి మాటలు వింటే మీకే అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఇంతకుముందు మీ పాప నేడు సతాయిస్తా అన్నాడు కదా, సతాయిస్తుంటే నేను ఇది చేయండి, నాది సొంతం ఇదంతా. సతాయిస్తుంటే మన ఆడపిల్లలకు వెళ్ళడం, నేను వీడికి వచ్చినా వీడితో ఏంటి గొడవ నాకు అని వచ్చినా అని ఇచ్చిపెట్టలేవాలి. వాళ్ళు ఫుల్ గ్యాంగ్, నా అమాపులు గ్యాంగు ఎరుగుంటంతా తాగి అల్లరి చేస్తుంటే నేను చూసిన పిల్లలు 3 సార్లు చూసినా, పడిపోయి అంతా గ్యాంగ్ అంతా చూసినా. నేను నన్ను చూసి ఇట్లా పక్కకు పోతున్నాడు, మా ఊరే కాబట్టి. వాని ఎన్కౌంటర్ చేయాలా, తెలంగాణలో చేసినట్టు. మీ చేత కాబట్టి నేనే చేస్తా, ఓకేనా? ఇది వైష్ణవి తండ్రి మాటలు వింటుంటే మీకేమర్థమవుతుంది? ఒక జులాయి, ఒక పనికి మాలినవాడు, పని పాట లేనివాడు, ఊళ్ళో తాగి తిరుగుతూ గ్యాంగ్ని మెయింటైన్ చేసేవాడు మీకు లవర్గా అవసరమా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇలాంటి గాడిదల్ని నమ్మితే మీ జీవితాలు ఏమవుతాయి? ఒక్కసారి ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆడపిల్లలు మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలపైన నేను మరో వీడియో చేస్తా. మీరు వైష్ణవి హత్య కేసులో అప్డేట్స్ కోసం రెగ్యులర్గా సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.